నాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలిచేలా ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ బుక్ ను మాజీ ఎమ్మెల్యే కిలికివేటి సంజీవయ్య ఆవిష్కరించారు. సోమవారం తన నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ బుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం జరిగినా పార్టీ అధినేత జగన్ ప్రవేశపెట్టిన యాప్ ద్వారా ఈ డిజిటల్ బుక్ లో ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. దీంతో సమస్యలు నేరుగా పార్టీ దృష్టికి చేరి తక్షణమే పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు. అంటే క్షేత్రస్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి అండగా ఉండేదానికి ఒక భరోసా కల్పించడానికి ఈ బుక్ ద్వారా మీరు 3 విధాల ఈ బుక్ ని మరి ఉపయోగించుకోవచ్చు. రేపొద్దున దీంట్లో డిజిటల్ కోడ్, ఇది క్యూఆర్ కోడ్ ఒకటి ఇచ్చాం. ఆ క్యూఆర్ కోడ్ ని కనుక మీరు సెల్ ఫోన్ లో మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీకు ఈ డిజిటల్ బుక్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ ఫోన్ నెంబర్ కావచ్చు, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఏర్పడినంత ఒక వెబ్సైట్ అది క్రియేట్ అవుతుంది. దాంట్లో మీరు ఎవరైతే ఏ అధికారి అయితే మీకు ఇబ్బంది పెట్టారో, ఏ అధికారి న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మీకు అన్యాయం చేశారో, ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, మిమ్మల్ని వివక్షకు గురి చేసి ఉంటే వాటిని కూడా వీటన్నిటిలో పొందుపరచచ్చు. మరి రాతపూలకంగా రాయొచ్చు. ఏదైనా మీ దగ్గర ఫోటోలు ఉన్నా కూడా, ఏదైతే ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టిన దానికి సంబంధించి ఫోటోలు ఉన్నా కూడా ఆ ఫోటోలు కూడా అప్లోడ్ చేసి పెట్టచ్చు. మీరు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా సెంట్రల్ ఆఫీసులో సెంట్రలైజ్డ్ సర్వర్లో మొత్తం అన్ని కూడా నిక్షిప్తం చేసి వీటన్నిటిని పరిశీలన చేసి రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఏ అధికారి అయితే తప్పు చేశారో, ఏ అధికారి అయితే అక్రమానికి పాల్పడ్డాడో, ఏ నాయకుడైతే అక్రమానికి పాల్పడ్డాడో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి విషయంలో కూడా వాళ్ళందరినీ కూడా న్యాయబద్ధంగా కోర్టుకు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష వేసడానికి మరి అన్ని చర్యలు కూడా తీసుకునే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకులు చెప్పడం వచ్చింది. మరి క్యూఆర్ కోడ్ తప్పించిన తర్వాత మళ్ళీ డిజిటల్ బుక్ .vyrsrcp.com అని కొట్టినా కూడా వెబ్సైట్ లో, మరి గూగుల్లో డిజిటల్ బుక్ .vyrsrcp.com దీన్ని ఓపెన్ చేసినా కూడా మీకు దాంట్లో కూడా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కూడా మీరు ఏదైనా కంప్లైంట్ మీకున్న గ్రీవెన్సెస్ అన్ని కూడా మరి పార్టీకి తెలిపచ్చు. దాంతో పాటు మరి ఫోన్ నెంబర్ ఉంది 04049171718. ఈ నంబర్ కాల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎవరైనా చదువుకోకుండా వాళ్ళు, ఎవరైనా ఈ డిజిటల్ బుక్ ని యూజ్ చేసుకోలేని వాళ్ళు, ఎవరైనా వెబ్సైట్ లో చెప్పలేని వాళ్ళు ఉంటే ఈ నంబర్ కనుక కాల్ చేస్తే సెంట్రల్ ఆఫీసులో ఒక సిస్టమ్ పెట్టి, ఒక సెల్ పెట్టి ఆడున్నారు, వాళ్ళు మీ ఫోన్ అటెండ్ చేస్తారు. మీకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని వాళ్ళు చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా భద్రపరిచి రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. దీనికంటే కారణం ఒక కార్యకర్తకు భరోసాగా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారు, లాస్ట్ 2019 నుంచి 24 వరకు మనం అధికారంలో ఉన్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారే మన నాయకుడు, అధినాయకుడు ఒకటే చెప్పారు, అధికారంలోకి వచ్చినంత ఎలక్షన్ వరకే ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ తర్వాత రాజకీయాలు చేయకూడదు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి, ప్రతి వ్యక్తికి మంచి జరగాలి, న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అందాలి అని అందించాం మనం. వాలంటరీ వ్యవస్థ కావచ్చు, మరి సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థల ద్వారా అధికారులని, సచివాలయాలని, వాలంటీర్స్ ని అందరినీ అనుసంధానం చేసి వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేశాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి రేషన్ కార్డు ఇవ్వట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా, అభిమానులన్నా రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, మరి అమ్మఒడి, తల్లికి వందనం అది ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని కూడా ఎగరానం పెట్టే పరిస్థితి. వీటితో పాటు సూపర్ 6 అంటున్నారు, ఆ సూపర్ 6 కూడా మన వాళ్ళకి ఎగ్గొద్దామని చూసే పరిస్థితి. మరి ఇవన్నీ పక్కన పెడితే మరి సానుభూతి పరులని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, సానుభూతి పరులని అనవసరమైన కేసులు ఎరికొచ్చి అక్రమ కేసులు పెట్టి కార్యకర్త స్థాయి నుంచి లీడర్ స్థాయి వరకు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితుంది. వీటన్నిటికీ
పరిష్కారం రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తకి అండగా ఉండడానికి ఈ డిజిటల్ బుక్ ని తీసుకొచ్చారు. ఈ డిజిటల్ బుక్ ని అందరూ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఉపయోగించుకోవచ్చు. ఎక్కడ అన్యాయం జరిగినా, మరి మీకు అన్యాయం జరిగిన కాదు, మీకు జరిగిన అన్యాయంతో పాటు మీ గ్రామంలో, మీ గ్రామానికి సంబంధించిన మీ గ్రామంలో ఎవరికైనా ఆసక్తులుగా ఉన్న వాళ్ళకి, ఎవరికైనా పార్టీలకు అతీతంగా వాళ్ళకి అన్యాయం చేసినా కూడా సరే, ఈ ప్రభుత్వం ద్వారా ఏ అన్యాయాలు జరుగుతున్నాయో, ఏ అక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా డిజిటల్ బుక్ ద్వారా మరి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద పరిశీలన చేసి చట్టం ముందు నిలబెట్టి దోషులందరూ కూడా శిక్షించడానికి, వాళ్ళకి తగిన మూల్యం చెల్లించడానికి ఏర్పాటు చేశారు. మరి అధికారులు, ఇంకో నాయకులు మరి ఈ ప్రభుత్వం మారిన తర్వాత మేము రిటైర్ అయిపోతామనో, మేము ఇక్కడ ఉండమనో, మేము డిప్యుటేషన్లో వచ్చి బయట వెళ్ళిపోతామనో ఏం ఆలోచన చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సప్త సముద్రాలు బావుతున్నా కూడా సరే, మీరు రిటైర్ అయినా కూడా సరే, ఖచ్చితంగా ఈ రోజు ప్రజలకి కీడు చేసిన వాళ్ళు, ప్రజలకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉన్న రిటైర్ అయిన ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకి తగిన శిక్ష వేసేదానికి, చట్టం ద్వారా ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తకు అండగా ఉన్నారు. కార్యకర్తకు అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చర్యలు తీసుకున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ డిజిటల్ బుక్ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఫోన్ నంబర్ కూడా మళ్ళీ అవసరతున్నా 04049171718కి మీరు ఫోన్ చేసినా కూడా చెప్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యని, మీకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు నోట్ చేసుకుంటారు. రేపొద్దున దానికి బాధ్యులను ఎవరిపైన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు అందరూ కూడా మండల లెవెల్లో మరి అన్ని మండలాల్లో కూడా, పట్టణంలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, రేపు ఇదే కార్యక్రమాన్ని జరిపించి ఆవిష్కరణ చేసి ఇది క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త దగ్గరికి పోయే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా నాయకులందరిపైన ఉంది. ఎందుకంటే ఈ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ద్వారా మీకు కలిగిన ఇబ్బందిని చెప్పుకోవచ్చని తెలియజేసి ప్రతి ఒక్కరిని మరి వారు కలిగిన ఇబ్బందుల్ని మరి ఈ డిజిటల్ బుక్ ద్వారా పార్టీ కార్యాలయానికి చేరే విధంగా చేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం.